మెజారిటీ యువత ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులకు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ను ఎంపిక చేసుకుంటున్నారు. డిజిటల్ రూపంలో లావాదేవీలు సులభంగా నిర్వహించుకునే వీలు, ఖర్చు చేసే ఆదాయంలో వృద్ధి, ఆర్థిక జ్ఞానం పెరుగుతుండడం ఇందుకు వీలు కల్పిస్తున్నట్టు వైట్ ఓక్ క్యాపిటల్ మ్యూచువల్ ఫండ్ ప్రకటించింది. ఈ సంస్థ నిర్వహణలో 3.33 లక్షల ఇన్వెస్టర్లకు సంబంధించి 8,400 కోట్లు పెట్టుబడులుగా ఉన్నాయి. ఏడాది క్రితమే ఈ సంస్థ మ్యూచువల్ ఫండ్స్ కార్యకలాపాలు మొదలుపెట్టింది. తన కస్టమర్లలో 56% జనరేషన్ జెడ్, జనరేషన్ వై ఉన్నట్టు తెలిపింది. 1981, 1996 మధ్య జన్మించిన వారు జనరేషన్ వై కిందకు, 1997, 2012 మధ్య జన్మించిన వారు జనరేషన్ జెడ్ కిందకు వస్తారు. తనకున్న 3.33 లక్షల కస్టమర్లలో 28% మేర జనరేషన్ జెడ్, మరో 28% మేర జనరేషన్ వై విభాగంలో వారేనని ఈ సంస్థ తెలిపింది. అంతేకాదు 51% మంది డిజిటల్ ఛానల్స్ ద్వారానే ఇన్వెస్ట్ చేస్తున్నట్టు పేర్కొంది. జనరేషన్ వై, జెడ్ డిజిటల్ టెక్నాలజీ తెలిసిన వారు కనుక వారు టెక్నాలజీ ఆధారంగా నడిచే ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రొవైడర్లకు ప్రాధాన్యం ఇవ్వడం సహజమే అని వైట్ ఓక్ క్యాపిటల్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ప్రతీక్ పంత్ తెలిపారు. సహేతుక రాబడులు, నిపుణుల ఆధ్వర్యంలో పెట్టుబడుల నిర్వహణ, చాలా స్వల్ప మొత్తం నుంచే పెట్టుబడికి అవకాశం, ఎన్నో రకాల పెట్టుబడి పథకాలు, సులభంగా ఉపసంహరించుకునే వెసులుబాటు ఇవన్నీ యువ ఇన్వెస్టర్లు సిప్ వేసేందుకు అనుకూలిస్తున్నట్టు చెప్పారు. 18 నుంచి 35 ఏళ్ల వయసు వారు సిప్ రూపంలో చేస్తోన్న పెట్టుబడి ఇంతకంటే పెద్ద వయసులోని వారితో పోలిస్తే తక్కువగానే ఉన్నట్టు వైట్ ఓక్ తెలిపింది. తమ పాకెట్ మనీ నుంచి లేదంటే పార్ట్ టైం ఉద్యోగాలు చేయడం ద్వారా వచ్చే మొత్తం నుంచి వీరు ఇన్వెస్ట్ చేస్తుండొచ్చని ప్రతీక్ పంత్ పేర్కొన్నారు. ప్రస్తుతం మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ నిర్వహణలో 7.92 కోట్ల సిప్ ఖాతాలున్నాయి.